తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఇంకా హిందువులందరికీ కూడా అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు దీపావళి. చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, దీపావళి అంటే దీపాల వరస, దీపాల పండగ అని. అయితే దీపావళి రోజు సత్యభామ నరకాసురుని చంపింది అంటారు. తల్లియే బిడ్డని చంపింది. అసలు నరకాసురుణ్ణి సత్యభామ వధించడానికి గల కారణం ఏంటి? అసలు ఆ వృత్తాంతం ఏంటి? ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కి ఏ విధంగా మనం ఈ దీపావళి పండుగని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? తప్పకుండా అమ్మా. దీపావళి అంటే నువ్వు చెప్పినట్టుగా దీపముల వరస బాగుంది. దీపాలే ఎందుకు వెలిగించాలి? దీపము అంటే వెలిగిస్తే ఏమొస్తుంది? కాంతి వస్తుంది. అప్పుడు దాకా ఉన్న చీకటి మాయమైపోయి మనకేమొస్తుంది? కాంతి వస్తుంది. అంటే ఇగ్నోరెన్స్. చీకటి అంటే ఏంటి? అజ్ఞానము. అజ్ఞానం పోయి ఏమో రావాలా? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు దీపావళి ఎవరన్నా వెలిగిస్తున్నారమ్మా, నూనె అయిపోతుందని చెప్పి అందరూ కరెంటు లైట్లు వెలిగించేస్తున్నారు. చిన్న చిన్న దీపాలు వచ్చాయి కొత్తగా, వచ్చింది కదా. ఇప్పుడు అసలు ఎందుకు చెప్పారో తెలుసా? చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మహాలక్ష్మి తల్లి ఇంట్లోకి వస్తుందని. అంతేగాని కరెంటు దీపాలు పెడితే ఎవరికి రారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మొత్తం ఒక అధర్మణ వేద పండితుడిగా నేను చెప్తున్నాను, ఒక ప్రొఫెసర్గా. ఇది చాలా మందికి పాపం తెలియక మనం అబ్బా 1 కిలో నూనె మిగులుస్తున్నాం అని చెప్పేసి కరెంటు దీపాలు పెట్టేస్తున్నారు. క్రిస్మస్ పండగ పెడతాం చూడు, అట్లాగా లైటింగ్. నో, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వుల నూనెతో దీపాలు పెడితేనే మనకు లక్ష్మీ తల్లి ఇంట్లోకి వస్తుంది. అది ఒకటి. ఈ దీపాలు ప్రత్యేకంగా అంటే దేవుడి దగ్గర పెట్టాలా, లేదంటే గుమ్మం బయట పెట్టాలా? అసలు నూనెతో చేసిన దీపాలు ఎక్కడ పెట్టాలంటారు? గుమ్మమే లక్ష్మీ తల్లి ఎంట్రీ, లోపలికి గ్రాండ్ ఎంట్రీ. 9 ద్వారాల దగ్గర పెట్టాలమ్మా. మినిమం 9 లేకపోతే లక్ష్మీదేవి రాదు. ఎనీబడి ఎవరికైనా డౌట్లు ఉంటే నన్ను అడగొచ్చు. 9 నవావరణ అంటాం. నవావరణ పూజ. దేవి అంటేనే ఏమిటి అని అంటే, అమ్మవారు అంటేనే నవావరణ పూజ అని సింబాలిక్ రిప్రజెంటేషన్ గా చెప్తాం. బాలా త్రిపుర సుందరి అవని అండి నవావరణ పూజ. 9 ఎంట్రీస్, 9 కొండలు, 9 గుమ్మాలు ఉండకపోవచ్చు కదా గురువు. 9 గుమ్మాలంటే ఇప్పుడు 9 గుమ్మాలు ఎవరు అంత పొడుగ్గా కట్టరు కదా. గుమ్మం దగ్గర బయట వరండా దగ్గర మామూలుగా మిగతా చోట లోపల ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. సో అట్లీస్ట్ 9 గుమ్మాల దగ్గర ఎందుకు, మొత్తం వరండాలో పెట్టచ్చు కదా మనము. ఇప్పుడు 4-5 గుమ్మాలు గ్యారంటీగా ఉంటాయి కదమ్మా, ఒక బెడ్రూమ్ లో నుంచి దీనికి దానికి అలా. సో అలా మొత్తం మీద ఇంటి దగ్గర పిసనారితనం చేయకుండా, ప్రతి శాస్త్రంలో కూడా చెప్తుంది లోభత్వము చూపొద్దు అని చెప్తోంది. ఆ లోభత్వం చూపించకుండా మినిమం 1 లీటర్ నూనె వేస్తే ఏమవుద్దంట ఆ ఒక్కరోజు. ఒకటి నెంబర్ 1. నెక్స్ట్ ఈ రెండవది, ఇంతకుముందు మన చిన్నప్పుడు చక్కగా పటాసులు కాల్చేవారు. ఎప్పుడు తెలుసా? తెల్లవారుజాము 3 గంటల వరకు కాలుస్తూనే ఉండేవారు. నీ జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి 9 గంటలకే కట్టేస్తున్నారు. ఇప్పుడు పరమ పిసనార్లు అయిపోయారు. ఇప్పుడు ఎవరు మందుగుండు సామానే కాల్చట్లేదు. 7 గంటలకే, జస్ట్ హాఫ్ అన్ అవర్, టుప్ అంటుంది, పావు గంటే కాల్చే వాళ్ళు ఉన్నారు. పోటీ పెట్టుకుని వాళ్ళు, అవతల వాళ్ళు హార్ట్ అటాక్ వాళ్ళు ఉన్నారా, యువతల వాళ్ళు ఇది ఉన్నారా చూసుకోరు, టపా టపా పేల్చేయడమే. అందువల్ల సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. ఎందువలన దీపావళి రోజున మందుగుండు సామాను కాల్చమన్నారంటే సౌండ్ ఎనర్జీ. అది దీపాలు, పటాసులు కాల్చమనలేదు. దీపాలు వెలిగించమంటేనేమో కరెంటు స్తంభాలు వెలిగిస్తున్నారు, కరెంటుతో ఉన్న దీపాలు పెడుతున్నారు. ఇవేంటి పటాసులు? సౌండ్ ఎనర్జీ అంటే ఏంటి? లోపల మంత్ర జపం చేయమన్నారు దీపావళి రోజున. మనకి ఎవరైతే గురువులు ఇచ్చారో మన మంత్రాలు ఉంటాయి కదా, మన లేదా మహాలక్ష్మి మంత్రము, ఆ మంత్రాన్ని నువ్వు లోపల నువ్వు జపిస్తూ ఉంటే ఆ సౌండ్ ఎనర్జీ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ అయ్యి పేలి అక్కడ ఉన్నటువంటి గ్రంథులకి, సెల్స్ కి, అన్నిటికి వ్యాపించి ప్రతి సెల్ జాగృతం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ సెల్ యాక్టివేషన్ ఇన్ మోడర్న్ సైన్స్. ఇది మానేసి పటాసులు వెలిగించడం, హార్ట్ అటాక్ వాళ్ళు టైప్ ఇవ్వని పోతున్నారు. ఇది చేయకూడదమ్మా. అందుకనే గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఏంటంటే పోలీస్ పర్మిషన్స్ ఏంటి బయట ఇవన్నీ తీసుకునేటప్పుడు అందుకే అడుగుతారు. ఇకపోతే మన సత్యభామ దగ్గరకు వచ్చేద్దాం. మన సత్యభామ ఎవరు? మన తల్లి భూమాత. మనము భూమిని, మనం తల్లిని గుండెల మీద తన్ని పెరిగిన వాళ్ళం. మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, తండ్రి గుండెల మీద పెరుగుతాం.
అది చిన్నప్పుడు ముచ్చట అంటారు, పెద్దయిన తర్వాత తంతే అది విశ్వాస ఘాతకత్వం అంటారు. తల్లి పాలను తాగి తల్లిని రొమ్మునే గుద్దేటటువంటి ఈ నవ సమాజం కోసం వాళ్ళకో చెప్పేటటువంటి లెసన్ చెప్పడం కోసమే సత్యభామ నరకాసుర వధ సంఘటన అన్నమాట. అంటే ఏం చేశాడు, భూమాత కొడుకు పిల్లల్ని బాగా చదువుకుంటారా, బాగా ఏదో చేసుకోండిరా అంటారు, నీతిగా ధర్మంగా బతకండిరా అంటారు. వీడేం చేస్తున్నాడు, బ్యాడ్ కంపానియన్ బ్యాడ్ ఫ్రెండ్స్ని పోగేసుకొని మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి రకరకాల ఇప్పుడున్న యూత్ జనరేషన్ అంతా కూడా వెళ్ళిపోయి చేసుకుంటే వాళ్ళ శరీరము పాడు చేసుకోవడమే కాకుండా సమాజాన్ని పాడు చేస్తున్నాడు. ఇంకోటికి ఇస్తాడు అనమాట చాక్లెట్లు, డ్రగ్స్ ఉన్న చాక్లెట్ నువ్వు కూడా తీసుకొని స్కూల్లో పిల్లలు వాళ్ళ నాన్న తాగుతాడు డ్రగ్స్, ఆఫ్రికా వాడికి అడ్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో జరిగేవన్నీ అవే మోస్ట్లీ, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు. ఈ వాడు ఎవడరా నీకు ఎవడిచ్చాడరా అంటే మా డాడీ సౌత్ ఆఫ్రికా నుంచో నైజీరియా నుంచో వచ్చారు ట్రాన్స్ఫర్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేరారు. వాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్స్కి ఇచ్చినట్టు వీడికేం తెలిసేది డ్రగ్స్ అని ఆ పిల్లడికే తెలియదు, వాడు తెచ్చి ఇంకో 2 ఇస్తాడు వీడికి ఫ్రెండ్కి, వీడు అలవాటు వాడు అలవాటు. ఈ విధంగా సమాజం అనేటటువంటిది పాడైపోయినప్పుడు ప్రవర్తన మార్చుకోమని తల్లి చెప్పుద్ది, తండ్రి చెప్తాడు, వినరు వీళ్ళు. అదే నరకాసురుడు అంటే. అది వినకపోవడం వల్ల ఏమవుతుంది, తీసేస్తాడు. బికాస్ ఇంక ఎంత చెప్పినా అంటే మనలో ఏముంది అండి ఇదంతా అంటే రాక్షసుల సమూహం లాగా చెప్తున్నారు వీళ్ళు పురాణ కథల కింద. మళ్ళీ ఏమంటారు, వీళ్ళే పురాణ కథలు అంటారు, అవన్నీ పురాణ కథలండి జరిగినాయా, ఏవో బా పురాణాలు చెప్పారు అంటారు. కాదు, రియల్ స్టోరీ. ఎలాగంటే సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు మొత్తం వేలాది రాక్షసులే చచ్చిపోవడమే కాదు, రావణ కుంభకర్ణ ఇలాంటి వర్ణనలతో అంత సాహసంతో అంత బలంతో ఉన్న రాక్షసులు వస్తే అందరినీ వధించింది. అంటే మనలో అసూయ, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఎంతో కొంత రేంజ్లో. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రాక్షసుడు. మనం ఇలా మనం పాపులేషన్ ఎంత ఉందో అంతమంది రాక్షసులు. అదే రాక్షస సైన్యం. సత్యభామ శ్రీమన్నారాయణమూర్తి జ్ఞానమూర్తి ఆయన. సత్యభామ అంటే మన తల్లి మన ఓన్ తల్లిదండ్రులే లక్ష్మీనారాయణులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనలో ఉన్న లస్ట్, ఒరే తగ్గించుకోరా నాయన, నీ కోపం తగ్గించుకోరా అని మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, పెద్దప్పుడు కర్రలతో కొడతారు. ఇదే దీపావళికి సంఘటనమ్మ. అంతేగాని ఇదేదో పురాణ కాదా, ఇది జరిగిందా లేదా, మళ్ళీ దాని మీద డిబేట్లు ఇవన్నీ అవసరం లేదు. సో ఈ దీపాలు అనేటటువంటిది ఎందుకు వెలిగించమంటామంటే, దీపాలు వెలిగించడం వల్ల మనకి అజ్ఞానం పోతుంది. జ్ఞానం ఒక్కసారి వస్తే ఈ చీకటి ఎలాగైతే పోతుందో అది గురువు ఇవ్వగలుగుతాడు. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురం. కాబట్టి ఈ పండగకి కృష్ణుడు సత్యభామ ఉదంతాన్ని లింక్ పెట్టారు. నెక్స్ట్ దీపావళి రోజున మనం అందరం ఏం చేయాలి, తెల్లవారుజామున నిద్రలేవాలి, స్నానం చేసేయాలి, శుభ్ర వస్త్రాలు కొత్త వస్త్రాలు ధరిస్తాం. ఈ రోజును కూడా మనము శ్రీకృష్ణుడిని, మనము సత్యభామని, రుక్మిణి ఎవరో ఒకరిని పూజ చేయాలి. ముఖ్యంగా సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని పూజ చేయాలి కంపల్సరీ. తులసిని తీసుకొచ్చి శ్రీకృష్ణ స్వామి వారికి మాల వేయడం కానీ పాదాల దగ్గర కానీ పెట్టడం చేయాలి. ఆ తర్వాత దీపావళి కంపల్సరీ నువ్వుల దీపం ఇందాక మీరు అడిగినట్టుగా ఆ బయట గడపల దగ్గరే కాదు, ఇప్పుడు పూజా మందిరంలో వెలిగించాలి. ఆ తర్వాత వెలిగించిన తర్వాత సింపుల్, ఇది ఏ పూజ అయినా సరే ఏంటి, కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిది, స్వామివారిది, కృష్ణుడిది, ఆ లక్ష్మీ తల్లిది చేసి ఆ రోజున తలంట స్నానం మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే దీపావళి రోజున కర్ణాటకలో ఇంత నువ్వులు నెత్తి మీద పెడతారు. నువ్వులు నెత్తి మీద పెట్టి స్నానం చేస్తారు. ఎందువల్లంటే నువ్వులకు ఉన్నటువంటి ఆయిల్ శక్తి, నువ్వులకు ఉన్నటువంటి ఆ శక్తి మనము అలాగే మ్యారేజ్ చేసినప్పుడు జీలకర్ర బెల్లం పెడతాం చూసారా, ఎందువలన విద్యుత్ అయస్కాంతాన్ని పుట్టిస్తుంది అనమాట అది బాడీలోకి. ఆ టైం అందుకే బ్రహ్మముహూర్తం అంటారు, వివాహముహూర్తం అంటారు. సో అలాగే నువ్వులకు ఆ శక్తి ఉంటుంది శనీశ్వరుడు. సో దానికి ఆ స్నానాలు చేస్తారు. తర్వాత నైవేద్యాలన్నీ కూడా ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి, పూమంతి, నందివర్ధన ఈ పుష్పాలన్నీ పెట్టాలి, పళ్ళు పెట్టాలి, కదలి ఫలాలు ఇవన్నీ కూడా. అంటే ఈ పండగలన్నీ ఎందుకు నైవేద్యాలు పెడతారు అంటే ఆ సీజన్లో అవి తినాలి కంపల్సరీ. తినకపోతే కనుక బాడీ వీక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అలా లేకపోతే ఇప్పుడు నేను యంగ్ గా ఉన్నాను, ఐఎమ్ వెరీ పవర్ఫుల్ ఎనర్జెటిక్ అంటాం,
చిన్నప్పుడు. ఉమ్. తర్వాత ఏమవుతుంది, అమ్మో నొప్పులు వస్తున్నాయి, జాయింట్లు ఊడిపోయినాయి, బోన్స్ కాల్షియం అవును. డెఫిషియన్సీ వచ్చింది. ఉమ్. మరి మనం మామూలుగా చెప్తే తినం కదా, అందుకే నైవేద్యం పెట్టమన్నారు, పాయసం పెట్టమన్నారు, దద్దోజనం పెట్టమన్నారు, అలాగే వడలు పెట్టండిరా నాయన అంటే మనం అట్లీస్ట్ తిని కొంతమంది దేవాలయాలు ఈ పూజలను ఎందుకు పెట్టారు తెలుసా అమ్మా, పేదవాళ్ళు ఉంటారు పాపం, ఆ వాళ్ళకి పంచుతారు పేదవాళ్ళకి కదా, పంచాలి, వాళ్ళకు ప్రసాదంగా. ఉండదు. ఉమ్. ఈ అందువల్లనే నీకు గుమ్మడికాయని నరదృష్టి అని ఇలాగ మనం ఇచ్చేస్తాం కదా, అవును. గుమ్మడికాయని కొబ్బరికాయని పగలగొట్టేసిన తర్వాత దిష్టి అనేది ఎలా కనిపెట్టారంటే, పగలగొట్టేస్తాం, అదొకటి ఇదొకటి పడేస్తాం కదా, పడేస్తే అవి ఏరుకొని పాపం ఆ పేదవాళ్ళు తినేవారు. అందుకోసం ఇది సృష్టించబడింది, గుమ్మడికాయ అయినా ఇదైనా. అలా దీపావళిలో చక్కగా మనము ఈ యొక్క నైవేద్యాలు ఇవన్నీ కూడా మనము తిని, పేదవాళ్ళు తినలేరు కాబట్టి, వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి పంచడం. పెట్టాలి. ఇది ఈ రకంగా దీపావళి కక్కుర్తి పడి మందుగుండు సామాను కాల్చడంలో పోటీలు ఈ కాకుండా పడకుండా. సౌండ్ ఎనర్జీ మంత్ర జపం బాగా చేయండి. ఉమ్. అలాగే దీపము లక్ష్మీదేవికి కంపల్సరీ నువ్వుల నూనెతో చేసి తీరాల్సిందే. కరెంటు లేపాలతో కనుక చేసినట్లయితే 0.0001% ఫలితము కూడా దీపావళి ఫలితం వీళ్ళకి దొరకదు దొరకదు దొరకదు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, దీపావళి రోజు ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అలా కాకుండా చక్కగా పాత పద్ధతిలోనే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ మంత్ర సాధన చేయటం వల్ల, అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి పండుగ చేసుకునే విధానం ఇది అని గురుగారు మనకు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.